ప్రీవియస్ క్వశ్చన్లో నెంబర్ ప్లేస్లో రిమైండర్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ చేసాం. మరి ఈ క్వశ్చన్లో కూడా సేమ్ షార్ట్ కట్ యూస్ చేయొచ్చా అంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఎ నెంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డివైడెడ్ బై 3, 4 and 7, the remainders obtained are 2, 3 and 5 respectively. What will be the remainder when the same number is divided by 84? ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఒక్కసారి డివిజన్ జరిగింది, బట్ ఇక్కడ కోషెంట్ని మళ్ళీ నెక్స్ట్ డివైజర్తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం రిమైండర్స్ని రివర్స్ ఆర్డర్లో వర్క్ బ్యాక్ చేయాలి. సో ఇక్కడ మనం డివైజర్స్ అండ్ రిమైండర్స్ సపరేట్గా రాసుకుందాం. సో ఇక్కడ 3, 4, 7 అండ్ రిమైండర్స్ అంటే 2, 3, 5 ఇలా రాసాక ఇప్పుడు 7 ఉంది కదా, లాస్ట్ నుంచి మనం రివర్స్ ఆర్డర్లో వర్క్ బ్యాక్ చేయాలి. అంటే 7 into 0 చేయాలి. 0 వచ్చింది కదా, ఆ 0ని 5తో యాడ్ చేస్తే ఇక్కడ 5 వస్తుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ 4 into 5 అంటే 20 and 20 plus 3 is 23 and 3 into 23 69, 69 plus 2 అంటే 71. సో ద నెంబర్ is 71. అండ్ ఇక్కడ చూడండి వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ 84 డివైడెడ్ బై ది సేమ్ నెంబర్. సో 71ని 84తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ 71 వస్తుంది. అండ్ ఇదే షార్ట్ కట్ యూస్ చేసి ఇక్కడ ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి.